హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నుంచి మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మళ్ళీ ఈ నోటిఫికేషన్ 3 ఇయర్స్ వరకు కూడా రాకపోవచ్చు. అలాంటి బెస్ట్ నోటిఫికేషన్ ఇది. 10th క్లాస్ అర్హతతో మనకి ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు, జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 40,000కి పైగానే మీకు సాలరీ అనేది ఉంటుంది. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మెయిన్ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే మన సొంత రాష్ట్రాల్లో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలి అనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదు. ఈరోజు మనకి అఫీషియల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేదు కదా, తప్పనిసరిగా ఒక లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అఫీషియల్గా పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళే కాదు, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి దేశవ్యాప్తంగా కూడా మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో వాటిలలో మనకి ఒక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. దాదాపు మనకి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ జాబ్స్ అనేవి మనకి గ్రూప్ సి క్యాడర్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్, సెంట్రల్ సర్వీస్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించి ఇవి మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. ఎంటీఎస్ అంటే మనకి లెవెల్ 1 ఉద్యోగాలు అనమాట. అంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించి మీరు అక్కడ ఆఫీసుల్లో, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఆఫీసులో మీకు అక్కడ వర్క్ అనేది ఇస్తారనమాట. సాలరీస్ మాత్రం చాలా బాగుంటాయి ఈ జాబ్స్కి. అందుకే చెప్తున్నాను, 10th క్లాస్ అర్హతతో కనుక మీరు జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. మీరు చాలా నోటిఫికేషన్స్కి ట్రై చేసి ఉంటారు, అప్లై చేసుకుని ప్రిపరేషన్ అయ్యి, బట్ ఈ నోటిఫికేషన్ని మిస్ చేయకండి. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీకు లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. మనకి వేరే సంస్థల్లో ఈ యొక్క అలవెన్సెస్ అనేవి రావు. ఇందులో మాత్రం మనకి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ అనేవి వస్తాయి. దాంతో పాటుగా మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే చేరగానే మీకు జాబ్లో 40,000 వరకు కూడా సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ వాళ్ళ కాదా అని చెప్పేసి మనకి డొమిషియల్ సర్టిఫికేట్ అనేది మీరు మీ యొక్క ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలి. ఇక పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ చేత సిగ్నేచర్ పెట్టించుకొని మీకు ఫర్దర్గా అది ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యూజ్ అవుతుంది. సో జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్లతో కూడా పని లేదనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి November 22 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి December 14 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు November 22 రోజు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా నాకు కామెంట్లో తెలపండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పేసి నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు Tier 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్కి సంబంధించి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు
100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు టైర్ 2కి సంబంధించి డిస్క్రిప్టివ్ విధానంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇందులో మీకు ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి బేసిక్స్, అలాగే వొకాబులరీ, కరెక్ట్ గ్రామర్, అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇట్స్ కరెక్ట్ యూసేజ్, ఇలాంటి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్, 1 అవర్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మిమ్మల్ని డైరెక్ట్గా ఎంపిక చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే ఉండవు ఈ జాబ్స్కి సంబంధించి. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఈ సంవత్సరం మనకి ఇది 6వ నోటిఫికేషన్ అనమాట. రీసెంట్లీగా మనకి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి ఇది 6వ నోటిఫికేషన్. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే రావు. చాలా రేర్గా మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ ఆపర్చునిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితులు కూడా మేల్ అండ్ ఫిమేల్ అమ్మాయిలు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు చక్కగా ఆఫీసులో కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ బయట తిరగడము అలాంటిది ఏమీ ఉండదు. చక్కగా మీరు ఏసీ ఆఫీసులోనే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి December 14, 2025 వరకు మీకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి మీరు MHA.gov.in సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, December 14 వరకు అయితే టైం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. 22 నవంబర్ నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు సపరేట్ వీడియో చేస్తాను ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది. సో డెఫినెట్గా చేస్తాను. మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది నాకు కామెంట్లో అయితే తెలపండి. అండ్ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి కదా. అయితే ఫీజు ఏమైనా ఉందా అంటే ఎస్, మనకి ఫీజు అయితే ఉంది. ఎవరైతే ఇక్కడ జనరల్ ఏడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 550. టోటల్గా మీరు 650 అనేది పే చేయాలి. మిగతా వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు, ఓన్లీ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అనేది 550 రూపీస్ అనేది చెల్లిస్తే సరిపోతుంది. ఇది మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్. మనకి వేకెన్సీస్ కూడా ఎక్కువగా జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి మీకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారంటే విజయవాడలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మనకి హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. మనకి మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఆఫీసులు వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా 37 ఆఫీసెస్ అయితే ఉన్నాయి. వాటిలో మనకి ప్రజెంట్ కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మళ్ళీ ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ అర్హత మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కాకుంటే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే లేదు, అలాగే మీకు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాబట్టి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అలాగే ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో అయితే చేస్తాను అనమాట. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.